హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నా బేబీ బాయ్ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్టు ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇదైతే మీకు యూజ్‌ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను. సో, గ్రోత్ స్కాన్ మనకి ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారు? సో, గ్రోత్ స్కాన్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో, ఫస్ట్ వచ్చేసరికి గ్రోత్ స్కాన్ మనకి 28 వీక్స్ నుంచే స్టార్ట్ చేశారు చేయడం. కొంతమందికి 8 మంత్‌లో చేస్తారు. కొంతమందికి 9 మంత్‌లో కూడా చేస్తారు. సో, 2 టైమ్స్ చేయించుకోవాలి. సో, 2 టైమ్స్ చేయించుకుంటేనే మనకి బేబీ ఎలా ఉంది? దాని వెయిట్ ఎంతుంది? హైట్ ఎంతుంది? అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది? కరెక్ట్‌గా పెరుగుతుందా? లేదా? హైట్ ఎంతుంది? వెయిట్ ఎంతుంది? బార్డర్ లెవెల్స్ గానీ, ఇంకా కరెక్ట్‌గా ఏ వారానికి పెరగాల్సిన వెయిట్ ఆ వారానికి పెరుగుతుందా? లేదా? అనేది మనకి గ్రోత్ స్కాన్‌లో అయితే తెలుస్తుంది. బ్లడ్ ఫ్లో కరెక్ట్ ఉందా? లేదా? ఒకవేళ తక్కువగా ఉంటే బేబీకి డాప్లర్ స్కాన్ అనేది మనకి డాక్టర్ సజెషన్ చేస్తూ ఉంటారు. సో, ఆ డాప్లర్ స్కాన్‌లో బేబీకి ఏమన్నా బ్లడ్ ఫ్లో తక్కువగా ఉందంటే దానికి సంబంధించిన ఇంజెక్షన్స్, మెడిసిన్స్ సో, ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ 7th మంత్‌లో బేబీ వెయిట్ అనేది అంత పెరగదు. ఓన్లీ హైట్ మాత్రమే పెరుగుతుంది. సో, 8th మంత్‌లోనే మనకి బేబీ అనేది గ్రోత్ ఎక్కువగా పెరుగుతుంది. సో, మనకి జాగ్రత్తగా ఉండాలి. 8 మంత్‌లోనే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి స్కాన్ వల్ల ప్లజెంటా మెచ్యూరిటీ అనేది తెలుస్తుంది. సో, ఒకవేళ ప్లజెంటా మెచ్యూరిటీ అనేది 3కి వచ్చినట్లయితే బేబీకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. సో, అలా మనకి ఇంకా గ్రోత్ స్కాన్ చేయించుకున్నప్పుడు ఒకవేళ గ్రేడ్ 3 మెచ్యూరిటీ వస్తుంది అంటే మనము డెలివరీ అనేది ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి. సో, ఇలాంటి వాళ్ళు తొందరగా డెలివరీ చేయించుకుంటే మదర్‌కి, బేబీకి చాలా మంచిది. లేదంటే మదర్‌కి కూడా బీపీ, షుగరు ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటది. సో, గ్రోత్ స్కాన్ వల్ల మనకి బేబీ ఎప్పుడు డెలివరీ చేసుకోవచ్చు, గ్రోత్ స్కాన్ ఎంత ఉన్నది, వెయిట్ ఎంత ఉన్నది, సో, ఇలాంటివన్నీ తెలుస్తాయి మనకు గ్రోత్ స్కాన్ వల్ల. సో, నాకు తెలిసినవి అయితే మీకు ఈ వీడియోలో చెప్పాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నా బేబీ బాయ్ గ్రోత్ స్కాన్ ఎలా ఉంది రిపోర్ట్ అనేది చూపిస్తాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇది వచ్చేసరికి బేబీ బాయ్‌ది ఇంకా గ్రోత్ స్కాన్ రిపోర్టు. ఫీటస్ సర్వే చూద్దాం. ప్రజెంటేషన్ అంటే సెఫాలిక్ అంటే మేము బేబీ తల కిందికి, కాళ్ళు పైకి. ప్లెజెంటా వచ్చేసరికి యాంటీయర్ అప్పర్ సెగ్మెంట్. గ్రేడ్ 2 అయితే ఉంది నాకిది. నేను 32 వీక్స్ అప్పుడైతే చేయించుకున్నాను. లైకర్ అంటే ఉమ్ము నీరు. సో, ఇది అందరికీ తెలిసిందే. అడిక్టెడ్ అంటే నార్మల్ ఉందనేసి. ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్. కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్. మాకు ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 144. సో, ఇక్కడ నాకు స్కాన్ చేసుకున్న ప్రతిసారి ఈ హార్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. ఇక బయోమెట్రీ వచ్చేసరికి మన బేబీ యొక్క బాడీ పార్ట్స్ మెజర్మెంట్స్. సో, ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రతి స్కాన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. సో, కొంతమందికి మామూలుగా నేను కొన్ని స్కాన్‌లో అయితే చెప్పాను. బీపీడీ అంటే ఏంటిది? హెచ్‌సీ అంటే ఏంటిది? ఏసీ అంటే ఏంటిది? ఎఫ్ఎల్ అంటే ఏంటిది? సో, ఈఎఫ్‌డబ్ల్యూ అంటే ఏంటిది? అనేది నేను చాలా వీడియోలో చెప్పాను. మీకు ఇంకెవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. సో, ఇవేంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ వచ్చేసరికి నా బేబీ బాయ్‌ది ఒకటి నార్మలే ఉంది. బేబీ బాయ్ గ్రోత్ స్కాన్ వచ్చేసరికి నార్మలే ఉంది ఇక్కడ. ఇంప్రెషన్ వచ్చేసరికి సింగిల్ ఇంట్రా యూట్రైన్ గెస్టియేషన్ కరస్పాండింగ్ టు గెస్టియేషన్ ఏజ్ 32 వీక్స్ 2 డేస్. సో, నేను స్కాన్ చేయించుకున్నప్పుడు బేబీ యొక్క ఏజ్ వచ్చేసరికి 32 వీక్స్ 2 డేస్‌లో చేయించుకున్నాను. సో, బేబీ ఒక స్కాన్ అయితే నార్మల్ వచ్చింది. హెల్తీ బేబీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రోత్ స్కాన్‌కొచ్చి ఇవైతే పిక్స్. సో, బేబీ యొక్క స్కాన్ చేసుకున్నప్పుడు పిక్స్ ఇవి బేబీ బాయ్. సో, 5 ఇయర్స్ అవుతుంది. సో, చాలా వరకు షేడ్ అయిపోయినాయి అన్నీ. సో, నాకు తెలిసినవైతే చెప్పాను మీకు ఆల్రెడీ. గ్రోత్ స్కాన్‌లో మనకేం తెలుస్తుంది? గ్రోత్ స్కాన్ ఎందుకు చేస్తారు? గ్రోత్ స్కాన్ వల్ల మనకి ఏంటి యూజు? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేనేమైనా రాంగ్ చెప్పినా కూడా మీరు కామెంట్ చేయండి. ఇది రాంగ్ చెప్పారు అనేసి నేను కరెక్ట్ చేసుకుంటాను. సో, ఇదొచ్చేసరికి నా బేబీ బాయ్ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్టు. మనకి ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఇంప్రెషన్‌లో అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ నాకు ఇంప్రెషన్‌లో బేబీ నార్మల్ ఉంది కాబట్టి నార్మల్ అనేసి మెన్షన్ చేశారు. అంతే పెద్ద నెక్స్ట్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేను దానికి సంబంధించిన వీడియోలు
వీలైనంత వరకు చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సో, వీడియో అయితే ఎండ్ వరకైతే చూసారు కదా! సో, వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో, మీలాంటి ఎంతోమంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇవి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. చాలామందికి కొంతమందికి తెలియదు రిపోర్ట్ ఎలా చూసుకోవాలి ఏందనేసి. అలాంటి వాళ్ళకి నాలెడ్జ్ లేని వాళ్ళకి కొంచెం యూజ్‌ఫుల్ వీడియో అనే చెప్తాను. సో, మీరొక లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్‌కెళ్తుంది. సో, నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది గదా! సో, అంతే ఈరోజు బ్లాగ్ అయితే.